ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూలై మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండిపోతుంది? ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ జూలై మాసం 2025 సంవత్సరం ద్వాదశ రాశుల వారు ఈ ద్వాదశ రాశుల వారి ప్రెడిక్షన్స్ పరిహారాలు ఇవి చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఉంది. ఈ సింహరాశి వారికి అయితే మామూలుగా వీరి యొక్క లక్షణాలు తెలుసుకున్నట్టయితే, ఎందుకు సింహరాశి వారి పర్టికులర్గా లక్షణాలు అంటే ఈ లక్షణాలు తగ్గట్టుగానే ఈ జూలై మాసం కూడా వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అనమాట. అయితే వీరికి ఎంతటి ధీనులైనా ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆరాధించేటువంటి గుణం వీరికి ఎక్కువగా ఉండడం, సింహరాశిలో పుట్టడమే ఒక అదృష్టంగా భావించడం ఇంట్లో వాళ్ళందరూ కూడా భావించవచ్చు. ఎంతటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు సహాయ సత్కారాలు ఎదుటి వారికి అందించడం, అలానే తోబుట్టువులకు కూడా దగ్గరుండి చూసుకోవటం. అంటే స్వతహాగా ఈ సింహరాశి వారు ఎలా ఉంటారంటే శత్రువునైనా ప్రేమించగల గుణాలు వీరి దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. అందులో శత్రువునైనా ప్రేమించేటువంటి గుణాలు వీరి దగ్గర చాలా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సింహరాశి వారికి. ఇకపోతే వీరికి ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే జూలై మాసంలో వీటన్నిటికీ భిన్నంగా వీరు అనుకున్నటువంటి స్థాయికి ముందుకి అడుగు వేయడానికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అయితే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది మొన్న మనకి మార్చి 29 నుంచి మొదలైంది. అంటే కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే. అందులో మఖ నక్షత్రం, మఖ పుబ్బ నక్షత్రం వారికి అయితే ఇంకా మొదలవ్వలేదని చెప్పవచ్చు. అయితే వీరికి ఇంకొక విషయం ఏంటంటే కనుక జూలై మాసం నుంచి వీరికి కొంతమేర వెసులుబాటు అయితే కనబడుతుంది. అది ఎందుకు అంటే కనుక బుధుడు 12వ స్థానంలో బుధుడు ఉండడం, స్వస్థానంలో కుజుడు ఉండటము, అలానే కేతువు కూడా ఉండటము, అలానే 11వ స్థానంలో వీరికి గురువుతో కూడినటువంటి రవి ఉండటము. రవి 15వ తారీఖు వరకు ఉంటారు. జూలై 15 వరకు రవి కూడా కొనసాగుతుంటారు. ఈ యొక్క గోచారం ఉన్నటువంటి వారికి ఇప్పుడున్నటువంటి జనరల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహరీత్యా ఉన్నది కాబట్టి వీరిలో శని మహర్దశ, శని అంతర్దశ, లేకుంటే కనుక గురు మహర్దశ, గురు అంతర్దశ, లేదా రవి మహర్దశ, రవి అంతర్దశ నడిచే వారికి ఈ జూలై మాసంలో ఇంకొంచెం వెసులుబాటు, ఆ గ్రహాల సౌలభ్యం కూడా వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద కొంతమేర తగ్గుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఏంటంటే వీరికి ఏదైనా కొనాలన్నా 1-2 సార్లు ఆలోచించడం. ఏది మొన్న 2025 మార్చి నుంచి కూడా ఈ ఒక 3-4 మాసాలు కూడా వీరు జాబులో వెసులుబాటు లేకుండా, అలానే ఏదైనా తగాదలు అవ్వటం, గొడవలు అవ్వటం, ఆస్తి తగాదలు అవ్వటం, తర్వాత వీరికి జాబులో సరైనటువంటి ఆచరణ లేకపోవటం, సరైన సమయం రాకపోవటము, ఆరోగ్య సమస్యలు రావటము, చిరాకులు ఇవన్నీ ఉన్నాయి. వాటి నుంచి కొంచెమేర ఉపశమనం అనేది ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే మొన్న మే నెలలో మారినటువంటి గురువు తర్వాత కొంచెంగా బాగుంది. అయితే జూలై మాసానికి గురువు ఫుల్గా మనకి మిథున రాశిలోకి వస్తాడు. మిథున రాశిలో గురువు వచ్చిన తర్వాత వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట. అప్పుడు శని భగవాన్ అశుభ దృష్టి అనేది పెద్దగా వీరి మీదకి బాధించకుండా ఉంటుంది. అయితే జూలై మాసంలో వీరు కనుక ఏదైనా పంట పొలాలు, లేకుంటే కనుక ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఉప్పు పండించేటువంటిది, మునగ, ఇలాంటి పంటలు వీరు వేసినట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. రానున్నటువంటి కాలంలో బాగా పండి పంటలు కూడా చేతికి వచ్చేదానికి బాగా కనిపిస్తూ ఉంది. కాటను, మిరప కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇది అనుదుగా మనకి ఇదేంటే సీజన్ కాబట్టి సీజన్లో కనుక ఇలాంటి పంటలు వేసినట్టయితే రానున్న కాలంలో కూడా వీరు పై స్థాయికి వెళ్ళేదానికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఇకపోతే సింహరాశి వారికి బ్యాంకింగ్ రంగాల్లో ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఫైనాన్స్ సెక్టార్స్, బ్యాంకింగ్ రంగాలు, మ్యూచువల్స్, ఇలాంటి వాటిలో షేర్స్ కానివ్వండి, ఇలాగా ఆన్లైన్ బెట్టింగ్స్ కాకుండా ఆన్లైన్ బిజినెసెస్ ఏమైనా ఉండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి బిజినెస్, మార్కెటింగ్ రంగాల్లో వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. కొత్తగా ఎవరైనా జాబ్ చేయాలి, చదువు అయిపోయింది, లేదా మరొక జాబ్ కావాలి, జాబ్లో వెసులుబాటు ఉండాలి, ప్రమోషన్స్ ఉండాలి అనుకుంటే కనుక ఈ జూలై మాసం 8వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి అనుకూలంగా మారేటువంటి సమయం ఉంది అని చెప్పొచ్చు. వీరికి మరొకటి ఏంటంటే విదేశీ ప్రయత్నం ఏదైనా చేయాలంటే కనుక విదేశాలకు వెళ్ళేటువంటి కాలం ఇప్పుడు లేకపోయినా దానికి తగ్గటువంటి ప్రయత్నం అయితే కనుక ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. ఫైనాన్షియల్గా కావచ్చు, కన్సల్టెన్సీ కావచ్చు, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు. దానికి సంబంధించిన మొదటి అడుగు అనేది మనకి జూలై మాసంలో 22వ తారీఖు తర్వాత వీరు మొదలుపెట్టినట్టయితే కనుక
ఖచ్చితంగా రానున్నటువంటి ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ లోపైనా సరే వీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా వీరికి లభిస్తుంది. అది యూనివర్సిటీ సీటు కావచ్చు, జాబ్ చేయడానికి కావచ్చు, పార్ట్ టైం కోసం కావచ్చు, దేనికైనా సరే వీరికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏ కంట్రీకైనా వీరు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఎన్నిసార్లు వీళ్ళు ఫెయిల్ అయి ఉన్నా ఈసారి ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వీరు వెళ్ళేదానికి అవకాశం మెండు కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి. మరొకటి ఏంటంటే వీరికి ఆరోగ్య సమస్యలు ఇప్పటివరకు మనకి శని భగవానుడు మారిన తర్వాత వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు వీరికి బ్రెడ్కి రిలేటెడ్గా, అలానే చర్మానికి రిలేటెడ్గా, అలానే వీరికి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి, చేతబడి లాంటివి ఏదైనా చేసి ఉంటే కనుక అవన్నీ కూడా వీరికి మొన్న మార్చి నుంచి కూడా వీరికి కొంచెం ఇంకా ఇబ్బంది అయితే కలిగిస్తుంది ఈ సింహరాశి వారికి. అవన్నీ కూడా కొంతమేర వెసులుబాటు కనిపించేలా ఒక గురువు దొరకటం, లేదా ఏదైనా దేవుడి ఆరాధనలో ఉండడం, లేదంటే కనుక దత్తాత్రేయ స్వామి వారిది ఆలయానికి, అట్లాంటి ఆలయాలకు వెళ్ళేసి అవన్నీ వదిలించుకునే దానికి కూడా అనుకూలంగా కనబడుతూ ఉంది. అంటే గమ్యం లేని ప్రయాణానికి ఒక గమ్యం అనేది ఏర్పడుతూ ఉంది. లైట్లు లేని మార్గానికి ఒక లైట్ అనేది ఏర్పడుతూ ఉంది. అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అనే టైప్లో అన్నీ మూసుకుపోయినటువంటి దారికి, అష్టదిబ్బందైనటువంటి పరిస్థితికి కొంతమేర ఆ మెరుగు అనేది కనిపిస్తూ ఉంది. అది ఎప్పుడంటే జూలై 15వ తారీఖు తర్వాత రవి భగవానుడు మారిన తర్వాత, రవి భగవానుడు కర్కాటక రాశి వచ్చిన తర్వాత వీరికి ఆ వెసులుబాట్లన్నీ కూడా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే సింహరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉండి వారికి పెళ్ళి అవ్వలేకపోతే కనుక వారికి పెళ్ళి అయ్యేటువంటి ఆలోచన కూడా వీరికి కనిపిస్తూ ఉంది. అయితే పెళ్లి చూపులు అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. మొదటి పెళ్ళికి మాత్రమే ఉంటుంది ఇది. ఇక 2-3 సంబంధాలకైతే అది నేను చూడలేదు. మొదటి దానికైతే మాత్రం ఖచ్చితంగా వీరికి గ్రహాల నుంచి సౌలభ్యత కనిపిస్తూ ఉంది. అయితే వీరు ఎక్కడైనా సరే నాగపడిగలకి అభిషేకం కానీ, అర్చన కానీ, ఆరాధన కానీ, లేదా ప్రదక్షిణ కానీ ఒక 5 నారికేళములు సమర్పించుకుంటే ఆ పెళ్లికి సంబంధించినటువంటి తంతు ఏదైతే ఉందో అది నిర్వర్తించుకునేలాగా ఉంటుంది. ఇకపోతే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు సింహరాశిలో ఎవరైనా ఉంటే కనుక, స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా సింహరాశి వారై ఉండి వారికి పెళ్ళై ఉండి పిల్లలు పుట్టకపోతే కనుక వారు కూడా ఉదయించేటువంటి చంద్రుడికి ఆ ఒక పాలు ఏవైతే ఉన్నాయో గేదె పాలు కాచి చల్లార్చి దాంట్లో తేనె, కుంకుమ పువ్వు కలిపి వెండి గ్లాసు లేదా మట్టి ప్రమిదిలో ఉంచేసి ఆ కిరణాలు చూపించేసి 8 గంటల సమయం లోపు వచ్చేటువంటి కిరణాలు చూపించి అవి సేవించడం ద్వారా వారి పిల్లలు పుట్టే అవకాశం కూడా మెండుగా కనిపిస్తూ ఉంది. ఇది మాత్రం అమావాస్య కాదు, పౌర్ణమి రోజు చేయాలి. జూలై మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి 12వ తారీఖు వస్తుంది. ఆ రోజు చేస్తే వారికి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పిల్లలు పుట్టేదానికి కూడా అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇకపోతే వీరికి రాజకీయ రంగం, సింహరాశి వారు ఎవరైనా సరే రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకుంటే కనుక జూలై మాసంలో 25వ తారీఖు తర్వాత వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి ప్రయత్నం కూడా వీరు చేస్తే రానున్నటువంటి కాలంలో వీరికి పేరు, ప్రఖ్యాత, హోదా కూడా వీరికి లభించేటువంటిది, మంచి క్యాడరు, మంచి స్థానం కూడా వీరికి వచ్చేలా కనిపిస్తూ ఉంది. గుర్తింపు కూడా వీరికి బాగా లభిస్తుంది. అలానే వీరికి నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దాని తగ్గట్టు పరిహారాలు కూడా మనం ఒకసారి చూద్దాము. అయితే కనుక వీరికి ముఖ్యంగా అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది. కాబట్టి కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక మోడలింగ్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైనర్ కానివ్వండి, బొటిక్లు లాంటివి, బట్టల షాపులు లాంటివి వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఫ్యాన్సీ షాప్స్ కూడా వీరికి 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ షాప్స్ కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. లేడీస్ ఎంపోరియం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఇదైతే కనుక ఖచ్చితంగా జూలై మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వీరు మొదలు పెట్టుకుంటే చాలా బాగా అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపారం చేయాలనుకున్నటువంటి ఎవరైనా సరే సింహరాశి వారు ఉంటే వారు ముఖ్యంగా ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటే అక్కడ అభిషేకం చేయించుకొని ఆ అభిషేకం అనంతరం వీరు వ్యాపారం మొదలు పెట్టుకుంటే విఘ్నాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ఇది వ్యాపారస్తులకి ప్రత్యేకమైనగా. ఇంకా సింహరాశి వారికి అన్ని రంగాల్లో కలిసి రావాలి, అన్ని విషయాల్లో బాగుండాలి, అన్ని రకాల నవగ్రహాల అశుభ దృష్టి అనేది తొలగిపోవాలి, ఏ ఒక దశాంతర దశలు ఉన్నా కూడా అన్ని రకాలు బాగుండాలి అనుకుంటే కనుక నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే వీరికి ఈ యొక్క జూలై మాసంలో అదృష్టవంతులలో ఒకరు సింహరాశి వారైతే ఖచ్చితంగా అవుతారు. అయితే వీరికి ముఖ్యంగా ముందుగా వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం, కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైతే ఉందో వీరికి ఎరుపు కలర్ బాగా కలిసి వస్తుంది, టమాటో కలర్ బాగా కలిసి వస్తుంది. అంటే లైట్ ఆరెంజ్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా, జూలై మాసం మొత్తం కూడా. ఇకపోతే ఈ యొక్క జూలై మాసంలో వీరికి ఒక రోజులు ఏవైతే రోజులు బాగుంటాయి అనే దానికి శుక్రవారం, ఆదివారం ఈ 2 రోజులు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఏదైనా శుక్రవారం రోజున వీరికి ఏదైనా కుంకుమార్చన, అమ్మవారి గుళ్ళో కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమను వీరు ధరించుకున్నా కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు, నరదిష్టి, నరఘోష కూడా వీరికి తొలగిపోయేలా ఉంటుంది. ఇకపోతే వీరికి నెంబర్
1, 6, 2, 9 ఈ 2 నంబర్లు ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ 2 నంబర్లు వీరికి లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు. వీరు ఏదైనా కొనాలన్నా, ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఇది లక్కీ నెంబర్గా వీరు భావించవచ్చు. ఏ నక్షత్రంలో పుట్టినా సింహరాశి వారై ఉండి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఈ నెంబర్ వర్తిస్తుంది. 6, 9 ఈ 2 నంబర్లు వీరికి చాలా అద్భుతంగా వర్తిస్తాయి ఈ జూలై మాసం మొత్తం కూడా. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా చెప్పాను, రోజు కూడా చెప్పేసాను కదా. ఇకపోతే వీరికి కలర్ కూడా చెప్పేశాను. ఈ 3 అయిపోయినాయి కదా. ఇకపోతే వీరికి స్టోన్ ఏదైనా ఉపరత్నాలు వీళ్ళు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కనుక, వీరు ఏదైనా రుద్రాక్ష కానీ ఇలాంటి ఏదైనా పూసలు వేసుకోవాలనుకుంటే కనుక వీరికి తులసి మాల ఈ నెల మొత్తం కూడా వీరికి తులసి మాల ఒరిజినల్ అయి ఉండి ఆ మాల ధరిస్తే కనుక వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు వీరికి లభిస్తాయి. అదే కనుక వీరు ఏదైనా స్టోన్ పెట్టుకోవాలంటే కెంపు, ఒక 2 క్యారెట్లు కెంపు పెట్టుకుంటే వీరికి అద్భుతంగా ప్రతిఫలం కనిపిస్తుంది. కెంపు పెట్టుకున్న ఎవరైనా ఉంటే కనుక లాంగ్ టైం పెట్టుకోవచ్చు. మాలలు వేసుకున్నవారు ఎవరైనా ఉంటే అది 40 రోజులు లేదా 30 రోజులు మాత్రమే ధరించుకోవాలి. ఆ తులసి మాల అని చెప్పింది 30 రోజులు వేసుకున్న తర్వాత ఎక్కడైనా నీటిలో పరివేయాలి దాన్ని, లేదా ఆలయంలో ఎక్కడ చెట్టుకి కట్టైనా కట్టుకోవచ్చు. అంతేగాని మొత్తం సంవత్సరం పొడుగుతూ ఆ మాల ఉండడే కూడా వీరికి నెగిటివ్ వస్తుంది. జూలై మాసం మొత్తం కూడా ఈ మాల ధరించవచ్చు. స్టోన్ పెట్టుకునేవారు ఉంటే కనుక ఉంగరం వెలిగి చేయించుకొని పెట్టుకుంటే వీరికి కలిసి వచ్చేదానికి ఉంది. స్త్రీ పురుషులు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఇకపోతే వీరికి రెమెడీస్ ఈ అన్ని రకాలు కలిసి రావాలనుకుంటే నరదిష్టి నరప్రభావం కూడా పోయేందుకు సింహరాశి వారికి ఈ యొక్క 2025 సంవత్సరంలో జూలై మాసంలో అతిపెద్ద ఏదైతే ఆఫర్ వీరికి ఉందో ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో వీరికి ఎలా ఉంటుందంటే అదృష్టము మనకి ఈ వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు అన్నీ మూటకట్టి మనం ఒక మూవీలో చూస్తుంటాం. ఈ అన్ని మూటగట్టి భూమి మీద పడేస్తారనమాట. ఆ లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తితో కలిసినటువంటి లక్ష్మీ అమ్మవారు అలా పడేస్తారు భూమి మీద. పడేసినప్పుడు వీరు ఏంటంటే దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతారనమాట. అది మనది కాదు, మనకు సంబంధించింది కాదని దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ చూసి తీసుకుంటే పక్కన వాళ్ళని పిలిచి ఇది మీద అని అడిగిస్తారనమాట. అంటే సింహరాశి వారి యొక్క గుణం అలా ఉంది కాబట్టి ఈసారి ఏంటంటే వచ్చిన ఆఫర్ జాచుకోకుండా అలాంటి మణిమాణిక్యాలు దొరికితే ఫస్ట్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి. ఆ తర్వాత అడిగితే బయట వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే మీదే అనుకోవచ్చు, దేవుడు మీకే ఇచ్చాడు అనుకోవచ్చు. అది అట్లా అని చెప్పేసి అని ఉంటుంది కాబట్టి అదృష్టం వీరికి అలా కలిసి వచ్చేటువంటి అదృష్టం అయితే బాగా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా చేజార్చుకోవద్దు. ఎందుకంటే ముందు ఏదన్నా మంచి లారీ వెళ్తూ ఉంటుంది, వెనక వీళ్ళు కారులోనో బైక్లోనో వెళ్తూ ఉంటారు. ఆ లారీలోంచి ఒక మూట పడిపోతుంది. వీరు ఏంటంటే మనది కాదు కదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మూటలో వీళ్ళకి మణిమాణిక్యాలో లేదా డబ్బులు ఏవోటి ఉంటాయన్నమాట. అది మిస్ అయినట్టే. వెనకొచ్చేవాడు ఊరుకోడు కదా, వాడు పట్టుకుని వెళ్ళిపోతాడు. వీరు చూసింది వారు అనుభవిస్తూ ఉంటారు. అందుకని అలా కాకుండా ఆ రోడ్డు మీద పడ్డాయని కాకుండా అలాంటి అదృష్టం అవకాశం ఏదైనా వస్తే దాన్ని అంజిపుచ్చుకొని ముందుకు వెళ్ళేటటువంటిదిగా జూలై మాసంలో కనుక ప్రయత్నం చేయాలి. ఇకపోతే వీరికి చిన్న రెమెడీ ఏంటంటే కనుక వీరు తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు, తవనపాకులు ఒక 2, తొడెము తీయకుండా ఉండే తవనపాకులు 2, అలానే పోకలు అవి మొద్దు ఒక్కలు అంటారు, నల్లగా ఉంటాయి, ఒక్కలు అంటారు, రౌండ్గా ఉంటాయి. ఆ ఒక్కలు ఒక 2 తీసుకొని, ఖర్జూరకాయలు ఎండి ఉంటాయి అవి ఒక 2 తీసుకొని అవన్నీ కూడా మిశ్రమం కలగలపాలి, పౌడర్ చేసుకొని దానికి సరిపడా పాలు, ఆవు దొరికితే ఆవు పాలు, గేదె దొరికితే గేదె పాలు, పచ్చి పాలు ఒక 1/2 లీటర్ దాంట్లో పోసేసి ఆ మిశ్రమంతో నవగ్రహాలకి అభిషేకం చేయాలి. నవగ్రహాలకు అభిషేకం చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి ఆరోగ్య స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ఈ నవగ్రహాల నుంచి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు అయి పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుడతారు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. సింహరాశి వారు ఈ ఒక్క రెమెడీ చాలు. జీవితంలో ఎదగాలనుకునే వారు ఈ యొక్క రెమెడీ ఒక్కరోజు శుక్రవారం రోజు చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా వారు రానున్నటువంటి కాలంలో పై స్థాయికి ఉండేసి రాష్ట్రాన్నే కాదు రాజ్యాన్ని కూడా పరిపాలించేటువంటి స్థాయి ఆ ఒక స్థితిగతులు కూడా ఏర్పడేదానికి ఏర్పడుతుంది. అలానే పూర్వీకుల దోషం, పూర్వీకుల దిష్టి, పూర్వీకుల శోభ ఏదైతే ఉందో ఆ అశుభ కూడా తొలగిపోయేలా ఉంటుంది ఈ యొక్క చిన్న రెమెడీతోను. ఇకపోతే రెండో రెమెడీ వీరికి నల్ల నువ్వులు అలానే బెల్లం, ఈ 2 కూడా ఈ 2 కూడా వినాయక స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టాలి. ఇది వచ్చేసి బుధవారం రోజున పెడితే సరిపోతుంది. ఒక 3 చెంబులు నీళ్లు లేదా 3 గ్లాసులు నీళ్లు తీసుకొని అక్కడ రావి చెట్టు ప్రతిమలో ఆ రావి చెట్టు మొదట్లో కనుక పోసినట్టయితే కనుక ఇది ఆదివారం రోజు చేయాలి. ఇది చేస్తే కనుక వీరికి ఎన్నడూ లేనటువంటి ధనధాన్యాలు కూడా వీరికి తొలతూగేలాగా, ఇచ్చినటువంటి అప్పులు వచ్చేలాగా, కొత్త అప్పు తీసుకోకుండా మీ పని మీకు అయ్యేలాగా, ఎవరి సహాయ సత్కారం లేకుండా వీరు పై స్థాయికి వచ్చేలాగా కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీస్ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇకపోతే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే సింహరాశి వారికి గొప్పగా ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండేందుకు నెంబర్, సింహరాశి వారు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకోవాల్సినటువంటి నెంబర్ 3433
432 3433 432 ఈ నెంబర్ని 170 టైమ్స్ 170 సార్లు చేసుకున్నట్లయితే అదృష్టం అనేది వీరికి ఖచ్చితంగా వరిస్తుంది. ఇది ప్రతిరోజు కూడా ఉదయం సమయంలో లేవగానే మంచం మీద కూర్చొని కాకుండా ఎక్కడైనా కింద కూర్చొని చాప మీద కూర్చొని పీట మీద కూర్చొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేయాలి. చేతిలో ఏదైనా బనానా కావచ్చు, యాపిల్ కావచ్చు, ఇలాంటి ఏదైనా ఫ్రూట్ పట్టుకొని చేసి అది వీరు సేవించవచ్చు. దాని ద్వారా వీరికి ఏంటంటే అన్ని రకాల దోషాలు కూడా వీరికి తొలగిపోయేసి అదృష్టం అనేది వరిస్తుంది. ఈ మాసం మొత్తం కూడా చేసుకుంటే సింహరాశి వారు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఓకే, ఓవరాల్గా జూలై మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.